విత్లో మూవీ ఎలా అనిపించింది అంటే నిజంగా చాలా బాగా అనిపించింది భయ. లైట్ హార్టెడ్ మూవీ చూసిన తర్వాత వచ్చే ఫీలింగ్ చూడు భయ, చాలా బాగుంది మూవీ అయితే. ఇక నేను వర్ణించలేను, అంత బాగా నచ్చింది నాకైతే మూవీ. ఎక్కడ బోర్ కొట్టలేదు భయ. నో మాస్ మసాలా ఫైట్స్, నో కమర్షియల్ ఎలిమెంట్స్, జస్ట్ అలా ఎమోషన్స్తో ఆడుకున్నారు అంతే డైరెక్టర్ మదన్ గారు అయితే. సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక అనస్వర అండ్ అభిషాన్ పర్ఫామ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ వాళ్ళిద్దరు చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ బ్యాక్ ఫోర్త్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఆ సీన్స్ మాత్రం ఖచ్చితంగా నాస్టాలజీ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీ స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఇక ప్రెజెంట్లో జరిగే లవ్ స్టోరీ కానీ చాలా బాగా రాసుకున్నారు మదన్ గారు అయితే. సెకండ్ హాఫ్లో ఒక కొత్త పాయింట్ వస్తుంది భయ్య. ఆ కొత్త పాయింట్ చాలా బాగా డీల్ చేసి చాలా సున్నితంగా చాలా బాగా కన్వే చేశారని చెప్పాలి. ఆ సీన్లు చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇక సిఎన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది. ఏ సీన్కి తగ్గట్టుగా ఆ సీన్కి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నిజంగా సీన్ టు సీన్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నన్ను కట్టి పడేసిందని చెప్పాలి. సినిమా అయితే ఖచ్చితంగా బాగుంది. విత్లో అని ఎందుకు పెట్టారు కానీ ఈ సినిమాకు టైటిల్, సినిమాతో అలా ఖచ్చితంగా అలవ పడిపోతాం పోతున్నంతసేపు. నా సైడ్ సెకండ్ రికమెండేషన్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2026, ఫస్ట్ రికమెండేషన్ వీడియో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మంచి మూవీ చూసిన తర్వాత వచ్చే ఫీల్ వేరు భయ. ఆ ఫీలింగ్ మీరు కూడా ఫీల్ అవ్వాలని నేను మూవీస్ రికమెండ్ చేశాను. సేమ్ ఫీలింగ్ ఈ సినిమా కలిగింది భయ. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి థియేటర్స్లో.